కేవలం ఒక అనుమానం, ల్యాబ్ రిపోర్ట్స్ లేకుండా కోవా బాన్ లో ఏదో కలిపాడు అంటూ ఒక చిన్న వ్యాపారిపై ఎంత దుమారం రేపారో మనమంతా చూశాం. కానీ ఇప్పుడు విషయమేంటి? ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారయ్యే పవిత్ర లడ్డూ ప్రసాదం విషయంలో సంచలన ఆరోపణలు బయటికి వస్తున్నాయి. కెమికల్స్ తో తయారైన పదార్థాన్ని నెయ్యిగా నమ్మించి అది కల్తీ కాదు, నకిలీ అని ఆరోపణలు. అదే పదార్థంతో కోట్లాది లడ్డూలు తయారయ్యాయని చెబుతున్న దర్యాప్తు వర్గాలు ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయని చెబుతున్నారు. సిట్ ఛార్జ్ షీట్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తోందని ప్రచారం. ఇప్పుడు ప్రశ్న ఒక్కటే, ఇది ఎవరి మీద దాడి? ఒక వ్యక్తిపై అనుమానం వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడిన వాళ్లు ప్రతి హిందువు పవిత్రంగా భావించే తిరుమల లడ్డు విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారు? కోవా బన్ అందరూ తినాల్సిన అవసరం లేదు, కానీ తిరుమల లడ్డు ప్రతి హిందువు తింటాడు, ఇంటికి తీసుకెళ్తాడు, 10 మందికి పంచుతాడు, భక్తితో స్వీకరిస్తాడు. అయితే నిజంగా హిందువుల మనోభావాల మీద దాడి ఏది? ఎదుర్కోవాల్సిన విషయం ఏది? అసలు విషయాలు వదిలి కొసరు విషయాలపై రాజకీయాలు ఎందుకు? సత్యం ఏదైనా దర్యాప్తు పూర్తిగా బయటపడాలి, నిజం ప్రజలకు తెలియాలి. మనమందరం కలుద్దాం, మన విశ్వాసాన్ని కాపాడుకుందాం, నిజం కోసం ప్రశ్నిద్దాం.